మాకు మీ సపోర్ట్ అవసరం లేదు, మీ లేఖలు అవసరం లేదని అప్పుడే చెప్పేయచ్చు కదా! ఇప్పుడు చెప్తున్నారు. ఆయన ద్వారా కులం ఓట్లు లేదంటే కుల సపోర్ట్ వస్తదనే కదా వీళ్ళని దగ్గరికి చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్‌లోని మంచితనం అది. అతని హ్మ్. బలహీనత. హ్మ్. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేసింది హరిరామ జోగయ్య. ముద్రగడ. హ్మ్. పవన్‌లోని మంచితనం అది. హ్మ్. ఎందుకంటే సరే పెద్దోళ్ళు ఓ రకంగా మనం అంటుంటాం కదా! పెదముండా వాళ్ళు ఏదో మాట్లాడతారులేరా అవును. చూసి చూడనట్టు పో హ్మ్. అనేటువంటిది. అట్లాంటిది. హ్మ్. వాస్తవంగా హరిరామ జోగయ్య జీవితంలో మెగా కుటుంబానికి కానీ, కాపు కులానికి కానీ ఏం చేసి పెట్టారు ఒకటి. హ్మ్. ముద్రగడ ఏం చేసి పెట్టారు కాపులకి. ఏదో అప్పుడు ఆ పోరాటం తమ్ముడు చేశారు, తెప్పాలని ఉద్యమం చేశారు. అదే. హ్మ్. ఇప్పుడు తను మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కాపు ఫస్ట్ రిజర్వేషన్‌ల ఏంటంటే కోసం. హ్మ్. కాపుగా మనం ఉన్నప్పుడు అదే. హ్మ్. తను మంత్రిగా చేశాడు కదా! అవును. తను ఎంపీగా గెలిచాడు కదా! హ్మ్. అప్పుడు కాపుల కోసం రిజర్వేషన్ల కోసం ఏమన్నా కేంద్రంతో మాట్లాడి ఏమన్నా సెట్ చేశాడా? ఈయన చేశాడుగా మంత్రిగా. అదే. హరిరామ జోగయ్య మరి కూడా ఏం చేశాడు. చేశాడు? అప్పుడు కాపుల పేరు అడ్డు పెట్టుకుని వీళ్ళు ఆ పదవుల్లో సాగారు. అవును. ఇప్పటికీ ఆ కాపుల పేరు అడ్డు పెట్టుకుని వీళ్ళు పెద్ద మనుషులుగా అందుకే చలామణి కాపు అవుతున్నారు. పెద్దలయిపోయారు. అదే అదే అంటున్నాను. ఆ చలామణి అవుతున్నారు అంటున్నా. హ్మ్. ఇప్పుడు వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్కి ఏమన్నా పని చేసి పెట్టి హ్మ్. మేము ఇంత చేసామయ్యా హ్మ్. నువ్వు ఇట్లా మమ్మల్ని అవాయిడ్ చేయడం ఏంటి అని అంటే గనక హ్మ్. ఆ హక్కు ఉంటుంది. హ్మ్. నాకు అవగాహన ఉన్నంత వరకు వాళ్ళిద్దరూ చెయ్యకపోగా హ్మ్. ప్రతిరోజు డిస్టర్బెన్సే. హ్మ్. పవన్ కళ్యాణ్ని విసిగించని రోజు లేదు. హ్మ్. అదేదో వాళ్ళ ఆస్తి ఏదో ఈయనకి ఇచ్చేసినట్టు